హలో గాయ్స్, వెల్కమ్ టు జానస్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. గోదా పెళ్ళి అయిపోగానే ఈవినింగ్ మేము వరంగల్ వెళ్ళిపోయాం. నేను పావని ఇంకా నెక్స్ట్ డే భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. ఓన్లీ టెంపుల్కనే కాదు, ఇంకా 2-3 ప్లేసెస్ ఏమైనా వెళ్దాము అనుకున్నాం. ఇంకా నాకు వరంగల్ నుండి డైరెక్ట్గా బెంగళూరుకి బస్సు 6:30కి ఉండింది. సో ఆలోపు నేను కొంచెం 5:30కి అంతా ఇంటికి వచ్చేస్తే అక్కడ ఫ్రెష్ అయిపోయి బాక్స్ అంతా ప్రిపేర్ చేసుకొని స్టార్ట్ అయిపోవచ్చు అన్నట్టు ప్లాన్ చేసుకున్నాం. యాక్చువల్లీ మా ఇంకొక ఫ్రెండ్ అమూల్య కూడా రావాల్సింది, బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు సడన్గా ట్రిప్ ప్లాన్ చేసుకోవడం వల్ల తను రాలేకపోయింది. ఇంకా మేమిద్దరే స్టార్ట్ అయిపోయాం. మేము ఉంటున్న ప్లేస్ నుండి ఒక 1/2 అవర్ డిస్టెన్స్లోనే ఉంది భద్రకాళి అమ్మవారి టెంపుల్. అక్కడ దాకా వచ్చి ఇంకా టెంపుల్కి వెళ్ళకుండా ఎందుకు రిటర్న్ అని చెప్పి అదే పనిగా వెళ్ళాం. మేము ఇంకా టెంపుల్కి వెళ్ళింది ఫ్రైడే రోజు. మ్యాక్సిమం ఏదైనా అమ్మవారి టెంపుల్ అంటే ఫ్రైడే రోజు రష్ ఎక్కువ ఉంటుంది కదండి. ఫస్ట్ నేను అదే అడిగా, రష్ ఎక్కువ ఉంటుందా, టైం పడుతుందా, లేట్ అవుతుందా అని. ఎంత రష్ ఉన్నా ఏమున్నా ఒక 1/2 అవర్లో దర్శనం అయిపోద్ది, ఏం ప్రాబ్లం లేదు, వెళ్ళేసి వేరే ప్లేసెస్ కూడా కవర్ చేసుకొని రావచ్చు అని అన్నారు. సో అదే కాన్ఫిడెన్స్తో వెళ్ళాను నేను కూడా. బట్ ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ దాకా పట్టింది దర్శనం. ఎక్కడ నిల్చోవట్లేదు, బట్ స్టాగ్నెంట్గా వెళ్ళిపోతున్నాం. టైం అయితే 1.5 అవర్ దాకా పట్టింది. అసలు నేను వరంగల్ అటు వెళ్ళడం అయితే గోదా ఎంగేజ్మెంట్ అప్పుడు, తర్వాత ఇప్పుడే గోదా ఎంగేజ్మెంట్ అప్పుడు అసలు స్టాప్ దిగడం కూడా ఏం దిగలేదు. డైరెక్ట్గా నేను హన్మకొండ వెళ్ళి అక్కడి నుండి వెళ్ళాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇటు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాలనిపించింది. ప్లేస్ అయితే అంత బాగుంది, టెంపుల్ అంతా కూడా ఇంకా చూస్తుంటే ఇంకా అక్కడనే ఉండిపోవాలి అనిపించే అంత బాగా నచ్చింది నాకైతే. ఇంకా ఈ టెంపుల్లో ఏంటంటే నాకైతే ప్రసాదం మాత్రం చాలా నచ్చింది. పులిహోర, బెల్లం లడ్డు, ఇంకా చక్కెర లడ్డు అని సపరేట్గా పెట్టారు. నార్మల్గా నేను అసలు పులిహోర ఇలాంటివి తినను, కానీ టెంపుల్లో మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే. మీలో ఎంతమంది ఈ భద్రకాళి అమ్మవారి టెంపుల్కి విజిట్ చేశారో కూడా కామెంట్ చేసేయండి. టెంపుల్లో వీడియో అలో లేదు, అందుకనే టెంపుల్ బయట దాకా తీసాను, ఇంకా లోపల ఏం తీయలేదు. అంతే, ఇంక ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జానస్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్.